హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఫుడ్ ఛానల్కి. అండ్ మనం ప్రజెంట్ అయితే కరుంగాలి మాల చాలా హైప్ వస్తుంది ఈ మాలకి. సో ఈ మాల 100% ఒరిజినల్ కాదా అవునా అని చెప్పి 3 స్టెప్స్ ద్వారా అయితే మనం తెలుసుకుందాము ఈ వీడియోలో. అండ్ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, కొంచెం ఓపికతో చూస్తే కనుక మీకు 100% కరుంగాలి మాలను ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పి మీకు ఒక కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్ దొరుకుతుంది. అండ్ చాలామంది మన ఛానల్ విజిట్ చేసి మన ఛానల్లో కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అంటే మన వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మరిన్ని తెలుగు ట్రావెల్ వీడియోస్ అండ్ కొత్త కొత్త లొకేషన్లు మీ ముందు తీసుకొని రావడానికి బడ్జెట్లో. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కరుంగాలి మాల బై చేసే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకొక లాస్ట్ది ఏంటంటే, మనం పాతాళ శంభుమురుగన్ టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళకి మనమైతే మాల మీద సమ్ అమౌంట్ వేసుకొని అయితే మేమైతే మాల అయితే డెలివరీ చేస్తున్నాం. ఈ కంప్లీట్గా టెంపుల్ దగ్గర మాలలే. సో ఎవరికన్నా కావాలంటే మా కింద కామెంట్ చేయండి, మేము మెన్షన్ చేస్తాం నెంబరు. లేదంటే మన ఛానల్లో షార్ట్స్లో చూస్తే నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లేలోంచి నాకు వాట్సాప్ కాల్ కానీ ఆ మెసేజ్ కానీ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను. అండ్ మీకు డీటెయిల్స్ నచ్చినట్లయితే మన ద్వారా బుక్ చేసుకుంటే మీకైతే టెంపుల్ దగ్గర 48 days పూజ చేసిన కరుంగాలి మాల అయితే మీకు డెలివరీ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ 10 మాలాస్ అయితే బుక్ అయినాయి. సో ఆ 10 మాలాస్కి మా బ్రదర్ వెళ్ళారు. సో నెక్స్ట్ టైం నేను వెళ్తాను. అండ్ ఓకే, లెట్స్ గో. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. నేనైతే కరుంగాలి మాల అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడైతే నేను 2 ఓపెన్ చేసి టెస్ట్ నెంబర్ 1 చేద్దాం. టెస్ట్ నెంబర్ 1 ఏంటంటే చూపిస్తాను చూడండి. బౌల్స్లో వాటర్ పోసుకొని నాకు ఆన్లైన్లో వచ్చిన మాల ఇది ఓపెన్ చేశాను. సో ఇది 8 mm మాల. ఇది 109 పూసలు ఉంటాయి మొత్తం మీద. వాళ్ళు చెప్పడం ఇది 100% కరుంగాలి ఒరిజినల్ మాల అంటున్నారు. సో మన సైడ్ నుంచి మన దారిలో ఇది ఒరిజినల్ కాదని తెలుసుకున్నాము. అయితే సర్టిఫికేట్ కూడా పంపించారు ల్యాబొరేటరీది. సో మనమైతే మన స్టైల్లో ఎలా ఉంది, అసలు టెస్టింగ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఒరిజినల్ కాదని చెక్ చేద్దాం ఒకసారి. ఈ మాలని ఇలా నీటిలో వదిలితే తేలితే మాల ప్లాస్టిక్, మునిగితే మాల ఒరిజినల్. సో ఈ మాల వేస్తాం చూడండి, చూద్దాము మునిగిద్దో తేలిద్దో. బౌల్లో ఒక మాల వేసాను. ఇప్పుడు ఈ బౌల్లో ఈ మాల వదులుతాను, చూద్దాం మునిగిద్దా తేలిద్దా అని. అనిపిస్తుందా? మాల అయితే స్లోగా మునుగుతుంది. దీంట్లో కొన్ని బీట్స్ అయితే ఒరిజినల్ ఉన్నట్టున్నాయి. కొంతవరకు మునుగుతుంది, కొంతవరకు తేలుతుంది. మాల డిప్ అయితే అవుతుంది, లోపలికి మునుగుతుంది. సో ఒకసారి మనం దీన్ని మాల కట్ చేసి ఒక్కొక్క పూసగా వేసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటని. అండ్ నేనైతే మాలని ఇలా బౌల్స్లో కట్ చేశాను. 109 పూసలు వచ్చినాయి. ఒకసారి మనం ఒక్కొక్కటి వేద్దాము. ఒక కొంచెం సేపు ఆగితే ఇవి మునిగితే ఇవి తేలుతాయని తెలిసిపోయింది. అండ్ ఇటు సైడ్ ఉన్న మాల కూడా ఒకసారి కట్ చేద్దాం. ఒకసారి మాల కూడా కట్ చేశాను. అండ్ ఇవన్నీ ఒకేసారి వేసేస్తాను, చూద్దాం.
ఒకసారి చూద్దాము, ఒక 5 మినిట్స్ ఆగి ఎన్ని పూసలు పైకి లెగుస్తాయో చూద్దాము. దాన్ని బట్టి పైన ఉన్న పూసలు ప్లాస్టిక్ ఎన్ని అండ్ ఒరిజినల్గా ఉన్న మాలలు ఎన్ని, అండ్ ఒరిజినల్గా ఉన్న మాలను కూడా ఒకసారి సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్లో చూసి ఒరిజినల్గా చెప్పేద్దాం. ఇప్పుడు మనకి పైన ఉన్న ప్లాస్టిక్ పూసలు అనేది తీసి లెక్కెడదాం ఒకసారి. ఒకసారి కదిలిస్తే దీంట్లో ఉన్న ప్లాస్టిక్ తగిలింది చూద్దాం. లేదు అంటే 109 పూసలు ఉండే మాలకి 26 పూసలు అయితే ప్లాస్టిక్ పెట్టారు. అండ్ దీంట్లో కూడా ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 36. ఒకసారి ఇదిగో కదిపితే ఏమన్నా దీంట్లో ప్లాస్టిక్ ఏమైనా వస్తుందని చూద్దాం. ప్లాస్టిక్ పూసలు ఏమైనా పైకి తేలుతున్నాయేమో. నాకు మొత్తం 2 8mm మాలలు పంపించారు విత్ సర్టిఫికేషన్. ఒక మాలలో వచ్చేసి 26 పూసలు వచ్చినాయి, ఇంకో మాలలో వచ్చేసి 36 సంథింగ్ అరౌండ్ ఎన్నో పూసలు ప్లాస్టిక్ వచ్చినాయి. ఇవన్నీ ఇలా పెట్టాను ప్లాస్టిక్ ఇవి. ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్న ఒరిజినల్స్ని ఒకసారి మనం సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్లో చూద్దాం ఒకసారి. అండ్ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, కొంచెం చూడండి మీకే అర్థమైద్ది ఒరిజినల్ కరుంగల్ అని చెప్పి ఎలా క్లియర్గా తెలుసుకోవాలని. ఏమైనా ప్లాస్టిక్ ఏమైనా తగిలిద్దామో అని చెప్పి. తేలట్లా, ఒకటి తేలింది, ఇది కూడా ప్లాస్టికే. సో ఈ మాలలు నీటిలో మునిగితే ఫస్ట్ టెస్ట్లో అయితే ఈ మాల నీటిలో మునిగితే ఒరిజినల్ ఆ లెక్కన. అండ్ సెకండ్ థర్డ్ టెస్టులు చేసే ముందు నేనే పాస్ట్ 1 ఇయర్గా వాడుతున్న కరుంగలి మాల నేనైతే ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. సేమ్ నాది కూడా ఇలాగే కట్ చేసి నేనైతే నీటిలో అయితే వేయడం జరుగుతుంది. అది కూడా అసలు ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ టెస్ట్ అయితే వాళ్ళు పంపించిన 2 మాలల్లో 25% ఫేక్ అని అర్థమైపోయింది. అండ్ మిగతా 3 టెస్టుల్లో చూద్దాము ఎన్ని పూసల వరకు అలా అయితే ఒరిజినల్గా ఇవ్వగలిగారని. సో దానికన్నా ముందు నేను పాస్ట్ 9 మంత్స్గా నేను ఈ మాల వాడుతున్నాను. 2024 జనవరి 9వ తారీఖు అయితే నేను ఈ మాలని తీసుకున్నాను. ఈ మాల నేను పాస్ట్ 9 మంత్స్గా వాడుతున్నాను. సో ఈ మాల కూడా సేమ్ అలాగే కట్ చేసి పూసలన్నీ నీటిలో వేసి చూద్దాం ఒకసారి. మీకు ఒరిజినల్కి అండ్ డూప్లికేట్ మీకు డిఫరెన్స్ చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ మాల కట్ చేద్దాము. అండ్ దానికి రుద్రాక్ష కూడా ఉంది, నేను మళ్ళీ దీన్ని యాడ్ చేసుకోవాలి. ఆ మాల అయితే నేను రిమూవ్ చేశాను. సో ఇప్పుడు ఈ మాలను కూడా సేమ్ అలా కట్ చేసి వాటర్లో డిప్ చేద్దాము. ఫస్ట్ అయితే వాటర్ పోసుకుందాం. అండ్ ఈ వెడల్పుకున్న బౌల్లో వాళ్ళు పంపించిన 2 మాలల్లో ప్లాస్టిక్ పక్కన పెట్టగా ప్లాస్టిక్ సమ్ 56 60 వచ్చినాయి. అవి పక్కకు పెట్టగా ఇవి ఒరిజినల్ మాలలు అని తెలిసింది, ఫస్ట్ 25%. అండ్ ఇప్పుడు నేను పాస్ట్ 9 మంత్స్గా వాడుతున్న మాలను అయితే నేనైతే వాటర్లో డిప్ చేస్తాను, కట్ చేసి చూద్దాం. అది కూడా యాక్చువల్లీ రుద్రాక్షని బయట తీసుకున్నాను, ఒక శివాలయంలో పంతులు గారు ఇచ్చారు. చూశారు కదా, ఒక్క మాల కూడా పైకి లేకట్లేదు, పూస కూడా ఒకటి కూడా. సో ఇది 100% కరుంగలి ఒరిజినల్ మాల. ఇది నేను ఎప్పుడో పాస్ట్లో తీసుకున్నాను.
అండ్ ఇప్పుడు ఒకసారి మనం ఒరిజినల్గా ఉన్నది చూసారా, ఈ చూడండి కలర్ షేడ్ ఎలా వచ్చిందా. వాటర్ కలరే చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది నా మాల, ఇది రుద్రాక్ష ఉన్నది నా మాల. ఈ బౌల్ పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న పూసల్ని మనం సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్లు చేద్దాము. వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, ఎందుకంటే కరంగాలి మాల స్టార్ ఐటెం కదా. సో ఇప్పుడు చాలామంది తీసుకోవాలి వేసుకోవాలని చెప్పి చాలామంది ఇదిగా ఉన్నారు. సో వాళ్ళకంటూ ఒక డిసిషన్ వస్తుంది, వాళ్ళకంటూ ఎలా ఐడెంటిఫై చేయాలని ఒక క్లారిటీ వస్తుందనే ఒపీనియన్తో ఈ వీడియో చేశాను. సో నెక్స్ట్ మనం సెకండ్ టెస్ట్ అండ్ థర్డ్ టెస్ట్కి వెళ్ళిపోదాం. అండ్ ఆ బీన్ చాలా గట్టి కొట్టేశాను. ఇంకో నెక్స్ట్ బీన్ ఓపెన్ చేద్దాం. లోపల ఇలా ఉంటుంది కరుంగాలి మాల. లోపల పగల కొడితే అండ్ ఒకసారి మీకు ప్లాస్టిక్ది కూడా పగల కొట్టి చూపిస్తాను ఒకసారి. ఒకటి ఇవన్నీ పక్కన దాంట్లో ఉన్నాయి ఈ కవర్లో. అండ్ ఈ కవర్లో కూడా ఒకసారి పగల కొట్టి చూపిస్తాను మీకు. ఇవన్నీ ప్లాస్టిక్, రెండు దాంట్ల మీద వచ్చిన ప్లాస్టిక్ పూసలు ఇవి. అండ్ ఒకటి పగల కొట్టి చూపిస్తాను మీకు లోపల ఎలా ఉందని. సో ఇది పగల కొడదాం ప్లాస్టిక్ది. అండ్ చూడండి, ఇది కనిపిస్తుందా, వైట్ బ్రౌన్ కలర్ షేడ్ ప్లాస్టిక్. లోపల ప్లాస్టిక్ అండ్ సింపుల్. అంటే ఫస్ట్ టెస్ట్లో వాటర్లో డిప్ అయిన పూసలన్నీ ఒరిజినల్వి. అండ్ సెకండ్ టెస్ట్లో పూసను బ్రేక్ చేసినప్పుడు ఇదిగోండి, ఇది ప్లాస్టిక్ పూస పగల కూడా చూడండి లోపల ఎలా బ్రౌన్ కలర్ వచ్చింది, లైట్గా కనిపిస్తుందా. అంటే ఫస్ట్ టెస్ట్లో డిప్ అయిన మాలలన్నీ ఒరిజినల్ పూసలు అయ్యి, అండ్ సెకండ్ టెస్ట్లో బ్రేక్ అయిన మాలలో లోపల బ్రౌన్ షేడ్ ఉంటే కనుక కన్ఫామ్గా ఫేక్ పూస, అది ప్లాస్టిక్ పూస. మీకంటూ సెకండ్ టెస్ట్లో కూడా కొంచెం క్లారిటీ వచ్చినట్టుంది. అండ్ ఇప్పుడు థర్డ్ టెస్ట్లోకి వెళ్దాము. మూడో టెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది ఒక గరుకు రాయి. ఈ గరుకు రాయికి బీన్ పెట్టి గీకితే కనుక, పూస పెట్టి గీకితే కనుక గంధపులాగా పౌడర్ వస్తే కనుక అది ఒరిజినల్ పూస. లేదు రావట్లేదు, పెయింట్ పోతుందంటే మాత్రం అది డూప్లికేట్ పూస. ఒకసారి చెక్ చేద్దాము. అండ్ ఈ పూసకి ఈ రాయికి రెండు రబ్ చేద్దాము. చూడండి, చూసారా మనకి ఎలా వస్తుందో పౌడర్ లాగా. సో ఇది 100% ఇది ఒరిజినల్ పూస. ఇది చూసారు కదా కరుంగాలి మాల ఆన్లైన్లో అంత ఫేక్గా నడుస్తుందో. సో ఎవరికైనా సరే కరుంగాలి మాల కావాలంటే అయితే మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి స్వామివారిని దర్శనం చేసి తీసుకోండి. అండ్ లేదు అంటే కనుక కొంతమంది జెన్యూన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా మీకు ట్రస్ట్ లేదంటే కనుక కొంతమంది యూట్యూబర్స్ అయితే తమిళనాడు వెళ్ళటం అలా జరుగుతుంది. రెగ్యులర్గా ట్రావెల్ బ్లాగ్స్ కోసం వాటి కోసం తమిళనాడు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కాంటాక్ట్ అయితే మీరు మాల తెప్పించుకోవచ్చు. అలాగే మేము కూడా టెంపుల్ దగ్గర 48 days పూజ చేసిన కరుంగాలి మాలలు కావాలంటే మేము డెలివరీ చేస్తాము. అండ్ పైన కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కానీ, అండ్ లేదు అంటే కామెంట్లో కింద మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను. అండ్ ఇదండి కరుంగాలి మాలని ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పి కంప్లీట్ వీడియో. అండ్ మీకు ఈ 3 tests ఒక మైండ్లో పెట్టుకోండి. అండ్ మీరు ఎప్పుడైనా సరే కరుంగాలి మాల అవుట్ సైడ్ బై చేసినా సరే, ఆన్లైన్లో బై చేసినా సరే, వితిన్ సెకండ్స్లో మీకు మాల రాగానే మీ టెస్ట్లన్నీ చేసుకోండి. ఎందుకంటే మాలకి ఒక 60 పూసలు ఒరిజినల్ పెట్టి ఒక 40 పూసలు మీకు డూప్లికేట్ పెట్టినా సరే మాల వాటర్లో పెడితే డిప్ అవుతుంది. అంటే ఎక్కడ వరకు ఒరిజినల్ ఉన్నాయో ఆ ఒరిజినల్ మాల వరకు డిప్ అవుతుంది. మిగతా 40 పూసలు మాత్రం పైకి వెళ్తాయి.
సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెంబర్ 2, బ్రేక్ చేస్తే మీకు లోపల బ్లాక్ కలర్ వస్తే అది కరుంగాలి మాల. అండ్ లేదు మీకు ఒక వేరే రంగు వస్తుంది, బ్రౌనిష్ వస్తుంది అంటే మాత్రం అది డూప్లికేట్ మాల. అండ్ లేదు మీరు థర్డ్ టెస్ట్ వచ్చేసి మీరు నాపరాయి మీద కానీ ఏదైనా గరుకురాయి మీద గీకితే మీకు గంధ పౌడర్లో వచ్చిందంటే అది 100% కరుంగాలి ఒరిజినల్ మాల. సో ఇది ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కరుంగాలి మాల కొనాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూటిలైజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై.